హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు కథలోకం ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే కథ చందమామ కథల్లో నుంచి నమ్మకం. వీరాపురంలోని పెంచలయ్య ఎవరైనా తుమ్మితే ఎంత ముఖ్యమైన పని అయినా సరే వాయిదా వేసేవాడు. తుమ్ము అరిష్టదాయకం అని అతడి నమ్మకం. అతడి తండ్రి గోవిందయ్య, ఒరే ముసలివాడినైనా నాకే అంత చాదస్తం లేదు, నీకెందుకురా అని అనేవాడు. ఒకసారి పెంచలయ్యకు పట్టణంలో ఒక ముఖ్యమైన పని పడింది. సరిగ్గా బయలుదేరుతూ ఉండగా అతడి కొడుకైన గోపాలం 11 ఏళ్లవాడు తుమ్మాడు. పెంచలయ్య వాడిని కొరకరా చూస్తూ, సరిగ్గా సమయానికి తుమ్మాలా వెధవా అన్నాడు. తుమ్ము వచ్చింది, తుమ్మాను, నేను తుమ్మితే నువ్వు ఆగడం దేనికి అని అడిగాడు గోపాలం అమాయకంగా. తుమ్ము అనర్థదాయకం, తుమ్మిన వెంటనే పని మొదలు పెడితే అది సఫలం కాదు అన్నాడు పెంచలయ్య. మరి ఇదే సమయానికి మన ఊళ్ళో బోలెడంతమంది తుమ్ముతూ ఉండొచ్చు కదా, అవి లెక్కలోకి రావా అన్నాడు గోపాలం. పెంచలయ్య విసుక్కుని, అవన్నీ లెక్కలోకి తీసుకుంటే పనులు సాగవు, మనకు వినిపించే తుమ్ములే మనకు లెక్క అన్నాడు. గోపాలం నవ్వి, అయితే తాతయ్య చాలా అదృష్టవంతుడన్నమాట అన్నాడు. అదేమిటి అన్నాడు పెంచలయ్య ఆశ్చర్యపడి. దానికి గోపాలం, అవును మరి, తాతయ్యకు బ్రహ్మచవుడు కదా, ఎవరి తుమ్ములు వినబడవు, ఏ బాదరబందీ లేకుండా స్వేచ్ఛగా తన పనులు తాను చేసుకుంటున్నాడు. నీకు స్వేచ్ఛ లేదు, కేవలం ఒక తుమ్ము నిన్ను కట్టిపారివేయగలదు అన్నాడు. పెంచలయ్యకు ఆ మాటలు చురకల్లాగా తగిలాయి. ఆ తర్వాత అతడు తుమ్ములను పట్టించుకోవడం మానేశాడు. ఇదండి ఈరోజు కథ. రేపు ఇంకో కథ చెప్పుకుందాం.